అనుకున్నదొకటి అయినదొకటి అన్నట్లయింది ఒక యువ జంట పరిస్థితి. న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ట్రిప్ లో ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఆ జంట ఎరెక్కిపోయి ఇరుక్కున్నారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, చెల్లించక తప్పదు భారీ మూల్యం అన్నట్లుగా చేసిన ఘనకార్యానికి ఇప్పుడు అటు పోలీసులు యాక్షన్ తీసుకుంటే కొత్త రకం పనిష్మెంట్ తో కోర్టు ముట్టికాయలు వేసింది. ఇక చివరికి మీడియా కంట కూడా కనపడకుండా పరుగు అంటూ పారిపోతున్నారు ఆ జంట. లగెత్తరు ఆజాము అనుకుంటూ ఉరుకులు పరుగులు పెడుతున్న ఈ జంట అసలు ఇంతకీ ఏం చేశారంటే, వెస్ట్ మారేడుపల్లి సుమన్ హౌసింగ్ కాలనీలో ఉండే దయా సాయిరాజ్ అతని స్నేహితురాలు గత నెల 27న ఫిల్మ్ ఛాంబర్ సమీపంలోని జిఆర్సీ కన్వెన్షన్ లో జరిగిన ఒక విందులో మద్యం తాగారు. అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో దయా సాయిరాజ్ తన బెంచ్ కారులో స్నేహితురాలని పక్కన కూర్చోబెట్టుకుని మితిమీరిన వేగంతో వస్తూ ఉండగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో డివైడర్ తో పాటు విద్యుత్ స్తంభం ధ్వంసమయ్యాయి. కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో వీరిద్దరూ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఆ ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులతో సైతం గొడవకు దిగారు ఈ జంట. మద్యం తాగి వాహనం నడపడం పట్ల ప్రశ్నించినందుకు పోలీసులపైనే రివర్స్ అయ్యారు. దాంతో యాక్షన్లోకి దిగిన పోలీసులు వారిద్దరిపై కూడా కేసు నమోదు చేసి గత నెల 28న న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వీరికి న్యాయమూర్తి విభిన్నమైన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ప్రతిరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిసెప్షన్లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఫిర్యాదుదారులకు బాధితులకు నవ్వుతూ స్వాగతం పలకాలని తీర్పునిచ్చారు. రిసెప్షన్లో కూర్చుని 2 గంటల పాటు ముఖానికి మాస్క్ కూడా ధరించొద్దని షరతు విధించారు. బెయిల్ మంజూరైన నాటి నుంచి 15 రోజుల పాటు రోజు థానాకు రావాలని, రిసెప్షన్లో కూర్చోవాలని, అలాగే ఆ తర్వాత పోలీసుల సమక్షంలో హాజరైనట్లుగా సంతకం చేయాలని తీర్పునిచ్చారు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే, న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం సౌత్ ఇండియా మొత్తం ట్రిప్ వేద్దామని ఫిక్స్ అయ్యారట ఈ జంట. అందుకు టికెట్స్ బుక్ చేసుకుని అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారట దానికి సంబంధించి. అయితే ఈ విషయాన్ని సైతం న్యాయమూర్తి కూడా వివరించారట. అయినా సరే చేసిన తప్పుకు పనిష్మెంట్ తప్పనిసరి అంటూ తీర్పు ఇచ్చారట. దీంతో ఆ జంట ఇలా తిప్పలు పడ్డం వైరల్ గా మారుతోంది.